ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న హిందీ చిత్రం వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రం నుండి త్వరలోనే వరుసగా అప్డేట్స్ రానున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఒక మాస్ సాంగ్ ఉందట. ఆ పాటలో ఇద్దరు డాన్స్ అదరగొట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ ని విడుదల చేశారని తెలుస్తోంది. ఈ పాట బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. వార్ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే రీసెంట్ గా షూట్ లో హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యష్ రాజ్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. వార్ 2 రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని అనుకున్న టైంకు ఖచ్చితంగా ఆడియన్స్ ముందుకు రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. వరల్డ్ వైడ్ గా బీభత్సం సృష్టించేందుకు మేము ఆగస్టు 14న వస్తున్నాం అంటూ పోస్ట్ చేయడంలో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. RRR తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్ గత ఏడాది దేవరగా వచ్చాడు. ఈ ఏడాది వార్ 2తో రాబోతున్నాడు. తాజాగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో అప్డేట్ కోసం ట్వీట్ చేయగా దీనికి రిప్లై ఇచ్చిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఆగస్టు 14న వార్ 2 థియేటర్లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. తాజాగా ఓ నెటిజన్ స్పై యూనివర్స్ పేరిట ఓ వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు. అందులో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాల్లో నటించిన వాళ్ళంతా గ్రూప్ చాటింగ్ చేస్తున్నట్టు, ఆఖర్లో ఎన్టీఆర్ ఆ చాట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వీడియో క్రియేట్ చేశారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందిస్తూ, మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించాక ముందే మీరు అద్భుతంగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా సినిమా వస్తుంది. ఆ రోజు థియేటర్లలో అల్లకల్లోలం జరుగుతుంది. విడుదల తేదీపై తొలిసారి అధికారికంగా స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్తో ఓ కొత్త పోస్టర్ను విడుదల చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఓ పాట చిత్రీకరణ, అలాగే వారిద్దరి మధ్య క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం చిత్రీకరణ మినహా టాకీ పార్ట్ దాదాపు పూర్తయిందని అంటున్నారు. ఒకప్పుడు దేశభక్తుడిగా ఉన్న ఎన్టీఆర్ దేశద్రోహిగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశం చూస్తే ఆడియన్స్ కి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.